నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 21. వీధి మలుపు తిరగగానే ఎక్కడికి వెళ్తున్నాం? కుతూహలంతో అర్జున్ని చూసింది అవని. డ్రైవింగ్ చేస్తున్న అతడు సస్పెన్స్ కండ్లు మిటకరించాడు. అబ్బో, మూతి తిప్పింది ఆమె. అర్జున్ కారుని సిటీలోకి కాకుండా సిటీ అవుట్ సైడ్కు మళ్లించాడు. ఈయన నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నట్టు అనుమానపడిన అవని మౌనంగా కూర్చొని పరిసరాలను గమనిస్తోంది. ఏదైనా మాట్లాడు, అలా మౌనంగా ఉంటే ఎలా? జర్నీ బోర్ కొడుతుంది. డ్రైవింగ్ చేస్తున్న అర్జున్ ఆమెతో అన్నాడు. ఏం మాట్లాడాలి? అతన్ని చూసింది. ఏదైనా మాట్లాడు, నువ్వేం చెప్పినా వినడానికి నేను రెడీ. కంటి కొసతో ఆమెను చూశాడు. మన మధ్య అంత చనువు లేదు కదా. తన మనసులోని భావాలను పంచుకోవడానికి మొహమాట పడింది. చనువు పెంచుకుంటే పెరుగుతుంది. ఇలా మూతి ముడుచుకొని కూర్చుంటే అది ఎప్పటికీ పెరగదు. ఎంతకాలమైనా మనం అన్నోన్ పర్సన్స్ లాగానే ఉంటాం. మన మధ్య ఉన్న దూరాన్ని ముందు మాటలతో తగ్గించుకోవాలి. నీ గురించి చెప్పు, వింటాను అన్నాడు. నా గురించి అంటూ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అమ్మ నాన్నలకి ముద్దుల కూతుర్ని. వాళ్ళు నేను ఏదడిగినా కాదనరు. ఇక నాకు తమ్ముడు సుజల్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక విషయానికి మేమిద్దరం గొడవ పడుతూ ఇల్లంతా గోలగోల చేసేవాళ్ళం. మళ్ళీ అంతలోనే కలిసిపోయి నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తున్నాయి అన్న ఆమె సాడ్ అయింది. 2 రోజులకే మీ వాళ్ళని మిస్ అవుతున్నావా అన్నాడు. ఆమె తల నిలువునా ఆడించి, ఎంతైనా చిన్నప్పటి నుండి ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం, కలిసి పెరిగాం కదా, అందుకే వాడు గుర్తుకు వస్తున్నాడు. కళ్ళు తడితేరగా టిష్యూ పేపర్తో తుడుచుకుంది. బాధపడకు, ఈ వీకెండ్ మీ పుట్టింటికి తీసుకెళ్తాను. ఎడమ చేత్తో ఆమె చేతిని పట్టుకొని సున్నితంగా నొక్కాడు. పర్వాలేదులేండి, పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఇది తప్పదు కదా, ఇలా పుట్టింటి వాళ్ళను వదిలేసి అత్తింట్లో వచ్చి ఉండడం అనేసి చిన్నగా నవ్వింది అవని. అన్న అతడు, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? క్యూరియాసిటీతో అడిగాడు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమోనని మీరు అనుమానిస్తున్నారా? అందుకే ఇలా ఫ్రెండ్స్ గురించి అడుగుతున్నారా? ఉడుకుబోతుతనంతో అతన్ని చూసింది. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. నువ్వు అపార్థం చేసుకోకు. నేను క్యాజువల్గా అడిగాను. స్కూల్లోనూ కాలేజీలోనూ ఫ్రెండ్స్ ఉంటారు కదా. నాకు ఉదయ్ ఉన్నట్టుగా కంగారు పడ్డాడు అర్జున్. అంటే మీకు ఉదయ్ ఒక్కడే ఫ్రెండా? ఎవరూ లేరా? ఆరగా అడిగింది. ఉన్నారు, కానీ తర్వాత చెప్తాను. ముందు నీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పు. గర్ల్ ఫ్రెండ్ అన్న మాటని ఒత్తి పలికాడు. అతని ఉద్దేశం అర్థమై చిన్నగా నవ్వుకుంది. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు, కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తన పేరు శాలిని. మన పెళ్ళికి వచ్చింది, కానీ మీకు పరిచయం చేయడానికి కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా పరిచయం చేస్తాను అన్నది. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ముంచింతల సమతామూర్తి కేంద్రం వచ్చింది. కారు విండోలో నుండి అది చూసి వావ్, సంభ్రమాచార్యకు లోనైన ఆమె, నేను చాలా రోజులుగా ఇక్కడికి రావాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. మీరిప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. భావోద్వేగానికి లోనైంది అవని. అతడు కార్ పార్క్ చేయగానే అందులో నుండి దిగి పారవస్యంతో పరిసరాలను గమనించడం మొదలుపెట్టింది. ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించాడు. ఈ మాత్రం దానికే ఎక్సైట్ అయితే ఎలా? ఇంకా లోపల చూడవలసింది చాలా ఉంది. ఆమె సంతోషాన్ని చూసి అన్నాడు. ఆమె మంత్రముగ్ధలా అతని వెంట నడిచింది. ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక సౌరభం వాళ్ళ మనసును తడిమింది. భక్తిభావంతో లోపల ఉన్న 108 దివ్యధామాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత లోపల ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకొని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ల దగ్గరికి వచ్చారు. ఆమెకు ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఆ షాపులన్నీ తిరిగి చూస్తూ, నీకేమంటే ఇష్టం అవని ఆమెను అడిగాడు అర్జున్. ఎందుకు అన్నది ఆమె. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నిన్ను బయటికి తీసుకొని వచ్చాను కదా, నీకు గిఫ్ట్ ఇద్దామని అతడు అనగానే, ఎవరైనా గిఫ్ట్ అడిగిస్తారా? ఇవ్వాలి అనిపించింది ఇస్తారు, కానీ పెదవి విరిచింది. అతనికి అక్కడున్న పెరల్స్ షాప్లో ఒక ముత్యాల హారం ఉన్న సెట్ బాగా నచ్చింది. ఆమె స్వచ్ఛమైన మనసుకి ఇది బాగుంటుంది అనుకున్న అర్జున్, ఇది ఇవ్వండి
షాప్లో ఉన్న సేల్స్ ఉమెన్తో అన్నాడు. ఆమె ఇవ్వగానే అతడు అది తీసుకొని అవని మెడలో వేసి చూశాడు. నిజంగా అది ఆమెకు బాగా సూట్ అయింది. కాస్ట్ అడిగి దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేయించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అన్నది అవని. నీకు నచ్చలేదా? ముఖం డల్గా పెట్టాడు. బాగా నచ్చింది, కానీ ఇప్పుడు అకేషన్ ఏమీ లేదు కదా. ఎందుకని? చిన్నగా నసిగింది. మనసుకు నచ్చింది ప్రజెంట్ చేయడానికి అకేషన్ కావాలా? అలా అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నా జీవితంలోకి వచ్చినందుకు ఇస్తున్న మొదటి కానుకో అని ఆ గిఫ్ట్ ప్యాక్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ తీసుకుని థ్యాంక్ యూ అంది. ఆకలేస్తోంది, లంచ్ చేద్దామా అన్న అతడు అక్కడే ఉన్న క్యాంటీన్కి తీసుకొని వచ్చాడు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని మీకు ముందే తెలుసా? ఫుడ్ ఆర్డర్ ఇస్తున్న అర్జున్తో అన్నది అవని. అవును, నేను ఇంతకు మునుపు ఉదయ్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడి వాతావరణం, ఈ ప్రశాంతత నాకు బాగా నచ్చింది. అందుకే నేను బయటికి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు ఇదే గుర్తుకు వచ్చింది. నీకు నచ్చుతుందో లేదో అనుకున్నాను. నచ్చినందుకు థ్యాంక్ యూ అన్న అతని ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంత మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? మీరు మరీను అన్న ఆమె హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. ఫుడ్ వచ్చాక ఇద్దరు భోంచేసి క్యాంటీన్ నుండి బయటికి వచ్చి ప్రశాంతంగా ఉన్న ఒక చోట కూర్చున్నారు. ఇదే మంచి సమయం, దాని గురించి అర్జున్ని అడగాలి అనుకున్న అవని, నేను ఒకటి అడుగుతాను, మీరు ఎలాంటి సాకులు చెప్పకుండా నాకు నిజం చెప్పాలి, చెప్తారా? అర్జున్ని సూటిగా చూసింది. అగ్రిమెంట్ గురించే కదా? అంతవరకు ప్రశాంత వదనంతో ఉన్న అతడు గంభీరంగా మారిపోయాడు. అవునని తల నిలువున ఆడించింది అవని. నీవు అడిగిన దాని గురించి చెప్పే ముందు నీకో విషయం చెప్పనా అన్నాడు అర్జున్. ఏంటో చెప్పమన్నట్టు చూసింది అవని. ఈ తప్పొప్పులు అనేవి ఉన్నాయి చూడు, అవి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు తప్పుగా అనిపించింది, ఇప్పుడు ఒప్పుగా అనిపించవచ్చు. అలాగే ఒకప్పుడు ఒప్పుగా అనిపించింది, ఇప్పుడు తప్పుగా అనిపించవచ్చు. ఎలా అంటే ఒకప్పుడు బాల్య వివాహాలు కన్యాశుల్కం లాంటివి అన్నమాట. అవి అప్పటి కాలంలో ఒప్పుగా చెలామణి అయ్యాయి. కానీ ఆ తర్వాతి కాలంలో అవి తప్పని ఎందరో సంఘ సంస్కర్తలు ముందుకు వచ్చి వాటిని రూపుమాపారు. అలాగే ఒకప్పుడు విడాకులు అనేవి ఉండేవి కాదు. భర్త ఎలాంటి వాడైనా, కొట్టినా తిట్టినా, వ్యసనపరుడు స్త్రీలోలుడు అయినా ఆ భార్య మౌనంగా అతన్ని భరించేది, తన తలరాత అని సర్దుకుపోయేది. కానీ ఆ తర్వాత అలా సర్దుకుపోవలసిన అవసరం లేదని, విడాకులు తీసుకొని స్వేచ్ఛగా హాయిగా బ్రతకొచ్చని తెలుసుకుంది. అటువైపుగా అడుగులు వేసింది సదరు ఆ భార్య. దానికి మొదట సమాజం వ్యతిరేకించినా ఆ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకొని విడాకులకు సమ్మతించింది. మొదట తప్పు అని వాదించిన వాళ్ళు నిజమే కదా, ఆ నరకం ఎన్నాళ్ళు భరిస్తుంది, విడిపోవడమే మంచిది అనడం మొదలుపెట్టారు. దాంతో ఆ భార్యాభర్తల్లో ఎవరు ఎవరికి నచ్చకపోయినా లేదా వాళ్ళ మధ్య ప్రవర్తన వల్ల విసిగి వేసారిపోయినా విడాకులు తీసుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు విడాకులంటే ఏమిటో మనకు తెలియదు. తెలుసుకొని విడిపోవాలి అనుకున్నప్పుడు సమాజం వాళ్ళని తప్పు పట్టింది. ఆ తర్వాత అదే సమాజం విడిపోవడం మంచిదే అని సమర్థించింది. చూసావా, మొదట తప్పు అన్నది కాస్త కాలానుగుణంగా ఒప్పై కూర్చుంది. అలాగే పూర్వకాలం 2-3 పెళ్ళిళ్ళు చేసుకునేవారు, వాళ్ళని ఎవరు తప్పు పట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రెండవ పెళ్ళి తప్పు అంటారు, అసలు ఆ పెళ్ళి చెల్లదు అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాలంలో వచ్చిన మార్పులు చేర్పులు ఎన్నో ఉన్నాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ భరణం. అసలు విడాకులు అంటూ లేని కాలంలో ఈ భరణం అనేది ఉండేది కాదు. అంతేనా, విడాకుల పద్ధతి మొదలైన సమయంలోనూ ఈ భరణం అనేది లేదు. ఒక జంట విడిపోతే ఆ భర్తకు వచ్చే నష్టమేమీ లేదు. హాయిగా పెళ్లి చేసుకుంటాడు. తనకు ఉన్న ఆస్తిపాస్తులతో, తన సంపాదనతో భార్య పిల్లల్ని పోషిస్తాడు. కానీ విడిపోయిన ఆ జంటలోని భార్య పరిస్థితి అలా కాదు. అప్పట్లో ఆడవాళ్లకు చదువు పెద్దగా ఉండేది కాదు. చేతి వృత్తులు కూడా అందరికీ వచ్చేవి కావు. అలా ఏమైనా పనులు చెయ్యాలన్నా విడిపోయే సమయానికి ఆమెకు వయసు, ఒంట్లో సత్తువ ఉండాలి. అలా లేకపోతే ఆమెకి జీవన ఆధారం లేక ఆమె జీవితం అధ్వానంగా తయారవుతుంది. పుట్టింటి వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడవలసి వస్తుంది. ఆ పుట్టింటి వాళ్ళు ఆదరిస్తే పర్వాలేదు, కానీ అలాంటి పరిస్థితి అందరికీ ఉండదు.
పుట్టింట్లో తిరస్కరణకి, అవమానాలకి గురవుతూ చేతిలో చిల్లి గవ్వలేక, బయట పనులు చేయడం చేతకాక, ఆ ఇంట్లోని వాళ్ళకి వెట్టి చాకిరీ చేస్తూ దుర్భరమైన జీవితాన్ని గడపవలసి వచ్చేది ఆ విడాకులు తీసుకున్న మగువకి. అందుకని విడాకులు తీసుకుంటున్న ఆ భార్యకి భర్త తరపున ఎంతో కొంత జీవన భృతిని అంటే మనోవర్తిని కల్పించాలని సంకల్పించారు. దాంతో విడిపోయినప్పుడు అత్తింటి వారి తరఫు నుండి ఆ భార్యకి జీవనభృతి కింద భరణం ఇంత అని ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రతి దాంట్లోనూ లూజ్ పోల్స్ అంటే అదే లొసుగులు వెతికి దాన్ని తమ స్వార్థానికి వాడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఈ భరణం విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ విషయమే నన్ను బాగా కలవరపరిచింది. అలాంటి పరిస్థితి నాకు రాకూడదని నేను ఈ అగ్రిమెంట్ తయారు చేయించాను. ఇది నీకు ఇప్పుడు తప్పుగా అనిపించవచ్చు. కానీ ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఈ పద్ధతి సరైనది అని నీతో పాటు అందరికీ అనిపించవచ్చు. పెళ్లి పత్రిక రాసుకునేటప్పుడే ఈ భరణం అగ్రిమెంటు కూడా రాయించవచ్చు. ఏమైనా జరగచ్చు. కాలమహిమ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది కదా అన్నాడు. మీరు చెప్పిందంతా నిజమే, నేను కాదనను. దీనికి సంబంధించిన ఏదో సంఘటన మీరు చూసి ఉండవచ్చు. అందుకే ఇంతలా కలత చెంది ఉన్నారు. అంతేకాదు మీరు మన బాగు కోరి ఈ అగ్రిమెంట్ రాయించి ఉంటారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ మీ హృదయాన్ని అంతగా కదిలించిన ఆ సంఘటన ఏంటి? ఈ భరణానికి సంబంధించి ఎవరి విషయంలో జరిగింది? మీ బంధువులా లేక స్నేహితులా? వాళ్ళు ఎవరైనా కానీ మీకు బాగా సన్నిహితులని మాత్రం నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరో ఏమిటో చెప్తే వినాలని ఉంది. మీ బాధను కొంతైనా పంచుకోవాలనుంది. చెప్పరు అన్న అవని అర్జున్ చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా స్నేహపూర్వకంగా నొక్కింది. అతడు ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. ఆంటీ, ఒక్కసారి తన సెల్ నెంబర్ ఇవ్వండి, కాల్ చేస్తాను అన్న ఉదయ్ ఆమె దగ్గర సమీరా నెంబర్ తీసుకొని కాలు కలిపాడు. రమణి చెప్పినట్టుగానే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆంటీ, మీరు కంగారు పడకండి, తను ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను అని చెప్పి మళ్ళీ తన ఫ్లాట్కి తాళం వేసి సమీరాను వెతుక్కుంటూ బయలుదేరాడు ఉదయ్. అలా అతడు దారి పొడవునా వెతుక్కుంటూ బ్యాంకు దగ్గరికి వచ్చాడు. ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నారా? అక్కడున్న వాచ్మెన్ని అడిగాడు. అందరూ ఈవినింగ్ వెళ్ళిపోయారు సార్. అయినా ఈ టైం వరకు ఎందుకుంటారు? ఎవరుంటారు అన్నాడు. అది నిజమే అనుకున్న అతడు సమీర ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అక్కడే నిలబడి ఆలోచిస్తూ పడ్డాడు. బ్యాంక్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆమె ఎటువైపు వెళ్ళింది అనేది తెలుస్తుంది కదా అనుకున్న అతడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చాడు. సమీర అనే అమ్మాయి ఈరోజే ఈ బ్యాంకులో ఛార్జ్ తీసుకుంది. ఉదయమే నేను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాను. ఈవినింగ్ రిసీవ్ చేసుకోవడానికి రావాల్సింది, కానీ కుదరక ఆలస్యమైంది. నేను ఇప్పుడు ఇక్కడికి వస్తే తను లేదు. ఈ సిటీకి తను కొత్త, తనకేమీ తెలీదు. ఎటు వెళ్ళిందో ఏమిటో. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మీరు ఏమీ అనుకోకుండా ఈవినింగ్ ఆఫీస్ వదిలే టైంకి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కొంచెం చూపిస్తారా? ఆ సెక్యూరిటీ గార్డ్ని అడిగాడు ఉదయ్. ఎవరికి పడితే వాళ్ళకి అలా చూపించడానికి కుదరదు సార్. మా వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు అతడు. అలా అంటే ఎలా? అసలే ఆమె ఫోన్ పనిచేయడం లేదు. చెప్పాను కదా తను ఈ సిటీకి కొత్త అని. పైగా నిన్న రాత్రే మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు తప్పిపోతే ఎలా? నేనెక్కడని వెతకాలి? కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకొని ఆ ఫుటేజ్ చూపించు ఆ గార్డుని ప్రాధేయపడ్డాడు ఉదయ్. కుదరదు సార్. మీరు ఆవిడ తప్పిపోయిందని అంటున్నారు కదా. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అంతేకాని ఇక్కడ గొడవ చేయొద్దు. నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడి నుండి వెళ్ళండి సార్. అతడు విసుక్కున్నాడు. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఈ కథ పూర్తిగా కల్పితం. ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.